హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కూల్ టెక్. ఈ రోజు ముందుకు వచ్చేసిన సరికొత్త ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఎంఐ పవర్ బ్యాంక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి దీని అయితే నేను గివ్ అవే అయితే చేయబోతున్నాను. మన ఛానల్ ఎప్పుడైతే 300 సబ్స్క్రైబర్స్ హిట్ అవుద్దో అప్పుడైతే దీన్ని గివ్ అవే చేయబోతున్నాను. ఇప్పుడు గివ్ అవే మీరు గెలుచుకోవాలంటే మీరు ఏం చేయాలి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి గివ్ అవే మీరు గెలుచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో కింద అయితే కామెంట్ పెట్టినట్లయితే మీరైతే గివ్ అవే అయితే గెలుచుకోవచ్చు. విన్నర్స్ ఎలా పిక్ చేస్తానంటే వచ్చేటప్పటికైతే మీరు మీ కామెంట్కి ఎన్ని అయితే ఎక్కువ లైక్స్ అయితే ఉంటాయో, ఎవరి కామెంట్కి ఎక్కువ లైక్స్ అయితే ఉంటాయో వాళ్ళైతే గివ్ అవే విన్నర్ అని అయితే నేను చెప్తాను అనమాట. ఇంకొక చిన్న ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి వస్తుంది. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని అయితే మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ వచ్చేటప్పటికి కూల్ టెక్ని అయితే ఫాలో చేయాల్సి వస్తుంది అనమాట. మీకు వచ్చేటప్పటికి దీన్ని ఎలా చేసినట్లయితే మీరు గివ్ అవే అయితే గెలుపొంగొచ్చు అనమాట. ఎప్పుడైతే మన ఛానల్ 300 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందో అప్పుడైతే నేను గివ్ అవే అయితే నేను స్పాన్సర్ అయితే చేస్తాను. ఇంతకుముందు అయితే ఒక గివ్ అవే అయితే నేను స్పాన్సర్ చేశాను. ఇప్పుడు ఈ గివ్ అవే అయితే నేను స్పాన్సర్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు మనం అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. వచ్చేటప్పటికైతే గివ్ అవే గురించి అయితే మీరు తెలుసుకున్నారు కదా. అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. చేసే ముందు దీనిపై ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే మనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ చూసారు కదా ఎంఐ అని ఉంది, షోమీ. ఇక్కడ కింద చూసినట్లయితే మీకు ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్ అయితే ఉంది. మనకి ఇక్కడ చూసినట్లయితే పేరు ఎంఐ పవర్ బ్యాంక్ 2i అయితే ఉంది. 10,000 mAh అయితే మనకి దీంట్లో కెపాసిటీ అయితే వస్తుంది. మనకి ఈజీగా మనం ఒకసారి 2 సార్లు అయితే మనం ఫుల్గా ఛార్జ్ చేసుకోవచ్చు మన మొబైల్ వచ్చేటప్పటికి అయితే. మనకి ఇక్కడ చూసినట్లయితే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం ఎంతవరకు నిజమైతే ఇదని అయితే చెప్దాం. ఇక్కడ దీని డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని అయితే దీనికి ఉన్న స్లీక్ అల్యూమినియం కేసింగ్ అని ఉంది. లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే ఉంది. ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ 9 లేయర్ ప్రొటెక్షన్ అయితే ఉంది. మనకి దీని డిజైన్ చూసినప్పటికైతే ఇక్కడ ఉంది, ఇలా అయితే డిజైన్ ఉంది. మేడ్ ఇన్ ఇండియా అయితే ఇక్కడ మనకి చూసారు కదా, మేడ్ ఇన్ ఇండియా అయితే ఉంది మనకి. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఎంఐ పవర్ బ్యాంక్ 2i 10,000 mAh అయితే మనకు ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెనక్కి తిప్పి చూసుకున్నట్లయితే మనకి ప్రోడక్ట్ నేమ్ వచ్చేటప్పటికి అయితే పవర్ బ్యాంక్ అని అయితే ఉంది. ప్రోడక్ట్ మోడల్ వచ్చేటప్పటికి PB10iZM అయితే మనకి ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. సెల్ కెపాసిటీ వచ్చేటప్పటికి అయితే మనకి 10,000 mAh అయితే ఉంది. 3.7 వోట్స్తో సపోర్ట్ అయితే ఉంది. 37 watts/hour అయితే మనకి ఇక్కడైతే మనకి సపోర్ట్ చేస్తుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. మనకి దీంట్లో ఇన్పుట్ పోర్ట్ వచ్చేటప్పటికి అయితే మనకి మైక్రో యూఎస్బీ అండ్ మనకైతే మనకి 2 పోర్ట్లు అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఒకటైతే మైక్రో యూఎస్బీ సపోర్ట్ చేస్తుంది, ఇంకోటి అయితే మనకి టైప్ సి పోర్ట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు అవుట్పుట్ వచ్చేటప్పటికి యూఎస్బీ అయితే మనకు వస్తుంది. ఇన్పుట్ వచ్చేటప్పటికి 5 watts/2A అయితే ఇది వస్తుంది అనమాట. మనకి ఇంకొక అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి 9 watts/2A అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి అవుట్పుట్ చూసుకున్నట్లయితే డ్యూయల్ పోర్ట్స్ 5.18 3A అయితే ఉంది. మనకి సింగిల్ పోర్ట్ వచ్చేటప్పటికి అయితే 5.18 2.5A అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇంకో పోర్ట్లో చూసుకున్నట్లయితే మనకి 9 watts/A అయితే మనకి ఇక్కడ ఉంది. మనకి ఇంకో పోర్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఇన్ని పోర్ట్స్ అయితే చెప్తున్నాను కదా, ఇన్ని పోర్ట్స్ అయితే ఉండవు. మనకి 2 పోర్ట్లు ఉంటాయి. ఒకటైతే ఇన్పుట్లో ఉంటుంది, ఒకటైతే అవుట్పుట్లో ఉంటుంది. టోటల్ మనకి 4 పోర్ట్స్ కింద అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి అయితే 18 watts మ్యాక్స్ ఛార్జింగ్ అయితే మనకి వస్తుంది అనమాట. మనకి నెట్ వచ్చేటప్పటికి ఒకటైతే చూపిస్తుంది. ఇక్కడ కంటెంట్ పవర్ బ్యాంక్ యూఎస్బీ కేబుల్ అయితే ఒకటి వస్తుందని చెప్తున్నారు. యూజర్ మాన్యువల్ అయితే ఒకటి వస్తుంది అంటున్నాను. ఇక్కడ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 1200 ఉంది. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేటప్పటికి 1000 అయితే దొరికేస్తుంది. మనకి మార్కెట్లో అయితే చూసుకున్నట్లయితే మనకి వచ్చేటప్పటికి ఇక్కడ దీని డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే L ఇంటూ వెయిట్ ఇంటూ హైట్లో అయితే చూపిస్తుంది అనమాట. L ఇంటూ విత్ ఇంటూ హైట్లో అయితే చూపిస్తుంది. మనకి 14 into 64 centimeters ఇంటూ 7.37 centimeters ఇంటూ 1.36 centimetersలో అయితే ఇది వస్తుంది అనమాట. మనకి వచ్చేటప్పటికి అయితే బ్లాక్ కలర్లో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి దీని మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ అయితే మనకు అవసరం లేదు. ఇక్కడైతే మనకి ప్రోడక్ట్ కోడ్ అయితే ఇచ్చేసారు. మనకి పవర్ బ్యాంక్ అని చెప్పి బార్ కోడ్ అయితే ఒకటి ఇచ్చేసారు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా అన్బాక్స్ అయితే చేసేద్దాం. ఈ ప్రోడక్ట్ని వచ్చేటప్పటికి మొత్తం అంతా స్పెసిఫికేషన్స్ అన్నీ చూసుకున్నట్లయితే కదా, ఒకటి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం మనం. ఇంట్లో వచ్చేటప్పటికి మనకి ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇంట్లో ఇంకోటి ఏదో ఉంది, మనకి యూజర్ మాన్యువల్ అనుకుంటా. యూజర్ మాన్యువల్ కూడా వీళ్ళు పవర్ చేశారు. మనకి చూసినట్లయితే మనకి 10,000 mAh పవర్ బ్యాంక్ 2i అని ఉంది కదా. ఇక్కడ యూజర్ మాన్యువల్ అని అయితే ఉంది. మనకి దీన్ని అయితే ఎలా వాడాలి అని చెప్పి మనకి ఇక్కడ ఉంది. దీని గురించి స్పెసిఫికేషన్స్, అవుట్పుట్, ఇన్పుట్ అన్ని రాసి అయితే మనకి ఇక్కడ చూపించారు. దీంతో మనకి పెద్దగా అయితే ఏ పని అయితే ఉండదని అయితే మనం చెప్పుకోవచ్చు. మనం దీంట్లో మనకి ఇంకోటి ఇచ్చారు కదా, ఇక్కడ మనకి డూప్లికేట్ ఒరిజినల్ అని తెలుసుకోవడానికి అయితే యాంటీ కోడ్ స్క్రాచ్ కోడ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మనకి దీంతో అయితే ఎటువంటి యూజ్ అయితే ఉండదు. యూజర్ మాన్యువల్స్ అయితే పెద్దగా ఎవరు యూజ్ చేయరు కాబట్టి డైరెక్ట్గా మనం పవర్ బ్యాంక్ని అయితే తీసేద్దాం బయటకు వచ్చేటప్పటికి. ఇప్పుడు వచ్చేటప్పటికి అయితే పవర్ బ్యాంక్ అయితే బాగానే ప్యాక్ చేసి ఉంది. మనకి వెయిట్ అయితే ఉంది, బాగానే ప్యాక్ చేసి ఉంది. ప్యాకింగ్ కూడా మనం తీసేద్దాం. అన్బాక్స్ చేయాలి కదా మరి. ప్యాకింగ్ తీసినట్టయితే మనకి ప్యాకింగ్ కూడా బాగానే చేశారు. డిజైన్ వచ్చేటప్పటికి అయితే చాలా స్లీక్ డిజైన్, అల్యూమినియం కోటింగ్తో అయితే ఉంది. చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. బట్ వెయిట్ అయితే కొద్దిగా ఉంది, క్యారీ చేయడానికి కొద్దిగా కష్టం అవ్వచ్చు. మన మొబైల్ కంటే వెయిట్ అయితే ఉంది ఇది వచ్చేటప్పటికి. దీంట్లో స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి 10,000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా దాంతో మనకి ప్రికాషన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతకుమించి అయితే ఏం చేయలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 USB పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఒకటి
ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే 4 లైట్స్ని అయితే ఇండికేట్ చేస్తుంది. 25%, 25%, 25% అలాగైతే ఇండికేట్ చేస్తుంది లైట్స్ వచ్చేటప్పటికి. దీన్ని అయితే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే చాలా డిజైన్గా అయితే చాలా బాగా అయితే చేశారు. దీన్ని అయితే ఆన్ చేద్దామని వచ్చేటప్పటికి ఇంట్లో అయితే ఛార్జింగ్ అయితే అవైలబుల్ అయినట్టుంది. 0% వస్తుంది. ఒకసారి మొబైల్ని అయితే ఛార్జ్ చేసి చూద్దాం మనం. దీంట్లో ఇంకేమున్నాయి ఆ తర్వాత చూసాక ఓకే ఇదైతే ఆన్ అయింది చూసారు కదా. దీంట్లో అయితే 50% ఛార్జింగ్ అయితే ఉంది. 2 లైట్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి. ఇంకా దీంట్లో ఏమైతే ప్రొవైడ్ చేస్తారో అయితే ఇంకా చూద్దాం మనం. దీనిలో అయితే కేబుల్ ప్రొవైడ్ చేస్తానంటే చెప్పారు మనకు వచ్చేటప్పటికి. దీంట్లో కేబుల్ అయితే ఉంది కానీ బయటికి అయితే రావట్లేదు. దీన్ని అయితే మొత్తానికి ఓపెన్ చేద్దాం అనేది ఇట్లా అయితే ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని క్వాలిటీ అయితే బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. క్వాలిటీ అయితే బాగానే ఉంది మనకి ఇక్కడ వచ్చేటప్పటికి. బెల్ట్ క్వాలిటీ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫుల్లీ ప్లాస్టిక్ అయితే బిల్డ్ చేశారు కాబట్టి చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. బట్ దీంట్లో వచ్చేటప్పటికి అయితే మనకి టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. జస్ట్ మనకి 3.4 జాక్ అయితే ప్రొవైడ్ చేశారు కానీ టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు వచ్చేటప్పటికి. కేబుల్ అయితే బాగానే ఉంది మనకి. దీన్ని జస్ట్ ఇలా మీరు ఫిట్ చేసేసుకోవడమే. వచ్చేటప్పటికి ఎట్ సైడ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో అటు సైడ్ ఫిట్ చేసేసుకొని ఛార్జింగ్ అయితే అటాచ్ చేసేసుకోవడమే. ప్రస్తుతం నా దగ్గర ఫోన్కి అటాచ్ చేద్దామని తెచ్చాను కానీ దీంట్లో అయితే టైప్ సి కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇది వచ్చేటప్పుడు టైప్ సి కేబుల్ సపోర్ట్ అనమాట. ఇది ఈరోజు పవర్ బ్యాంక్ అయితే మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. గెలుచుకునే అవకాశం మీకు కూడా ఉంటుందన్నమాట. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు ఇంత అందమైన పవర్ బ్యాంక్ని అయితే గెలుచుకోవచ్చు. 10,000 mAh. అది కూడా కంపెనీ పవర్ బ్యాంక్ అనమాట. మనకి ఎంఐతో వస్తుంది. ఎంఐ బ్యాండ్ అయితే చాలా మంచి విషయం. చాలా మంచి పవర్ బ్యాంక్ అయితే చెప్పుకోవచ్చు మనకి ఈ ప్రైస్లో అయితే. నేనైతే గివ్ అవే చేయబోతున్నాను. మీకు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోకి అయితే రేపటి లైవ్కి అయితే రెడీ అయిపోండి అందరూ. రేపు మధ్యాహ్నం అయితే లైవ్ చేయబోతున్నాను నేను. రేపు ఈవినింగ్ అయితే 5కి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. బై బై ఫ్రెండ్స్, టాటా ఫ్రెండ్స్.